సిస్టమాటిక్గా చెప్పాలంటే మనది కానిదేది మనకు వద్దు, మనది అయితే రూ. 1 కూడా వదలొద్దు. మీరు ఆల్రెడీ ఈ సినిమాని చూసే ఉంటారు, గోపీచంద్ గారి సినిమా సాహసం అన్నమాట. సో మనది కానిదేది మనకు వద్దు, మనదైతే రూ. 1 కూడా వదలొద్దు, ఇది క్యాప్షన్ అన్నమాట. సో విషయాల్లోకి వెళ్తే ఈరోజు జరిగినటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అన్నమాట మన ఛానల్ ద్వారా. మరి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాబట్టి నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే నాకు మాత్రమే చెప్పండి. ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ గురుప్రసాద్ అండి. అదేనండి, డాక్టర్ జీపీ ఫ్రమ్ ఏపీ. అఫ్కోర్స్ మీకు అందరికీ తెలుసు మన యూట్యూబ్ ఛానల్ పేరు #మనసింగర్ ప్రసాద్. సరే, ఇప్పటి వరకు పాట పాడాను, పద్యం పాడాను, ఏదో పాడాను, చాలా ఆదరిస్తూ వచ్చారు. కానీ ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, యాక్చువల్గా నేను రాజమండ్రి నుంచి అంటే కొండమొదలు అంటే మన పోలవరం డిస్టిక్లో ఉందండి. ఈరోజు సండే అయినప్పటికీ కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, కొన్ని ఇంపార్టెంట్ పేషెంట్స్ ఉండటం వల్ల, అంటే మలేరియా, జ్వరము, ఫీవర్తో ఉన్న పేషెంట్లు ఉండటం వల్ల వాళ్ళని వచ్చి ఒకసారి చూసుకుందామన్న ఉద్దేశంతో మార్నింగ్ బయలుదేరి రాజమండ్రి నుంచి రావడం జరిగిందనమాట. రావడం జరిగితే వచ్చేటప్పుడు అయితే ఈరోజు ఒక విశేషం ఉందండి ఈ వీడియో చేయడానికి. మెయిన్గా ఏంటంటే, అదేం లేదు, నేను బస్సులో వచ్చేటప్పుడు పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడండి. ఆయన చాలా మంచి వ్యక్తిలాగా అనిపించింది నాకు. సో అతను మధ్యలో దిగిలిపోయిన తర్వాత నేను బస్సు దిగే టయానికి నాకు ఒక వస్తువు దొరికిందండి. అదేంటంటే ఆయన యొక్క పర్సు. చూశారుగా, ఇదిగో ఈ పర్సు అనమాట. ఈ పర్సుని చూస్తే ఇందులో దాదాపు రూ. 60 డబ్బులు, రూ. 10 ఒకటి, రూ. 50 ఒకటి ఉంది. ప్లస్ అలాగే ఆయన యొక్క ఐడి కార్డు ప్లస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫోన్ నెంబర్లు కూడా ఇందులో ఉన్నాయన్నమాట. నేనేం చేశానంటే, ఫస్ట్ వాళ్ళ డాటర్కి ఫోన్ చేశాను. వాళ్ళ డాటర్కి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళ మిస్సెస్ గారికి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేసిన తర్వాత, ఇలాగండి, నేను డాక్టర్ గురుప్రసాద్ అండి, మీ వారు నాతో పాటు బస్సులో ప్రయాణిస్తుంటే ఒక పర్సు దొరికింది. సో కాబట్టి మీ వారికి ఫోన్ చేసి చెప్పండి, ఈ పర్సు కలెక్ట్ చేసుకోమని చెప్పాను అనమాట. తీరా చూస్తే అతను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట. ఇట్స్ వెరీ నైస్ అండి. సో నాకు ఈ పర్సు దొరికినమ్మటే ఏదో రూ. 60, రూ. 50 ఉంది కదని చెప్పేసి ఉంచుకోండి. ఇందులో ఉన్న డబ్బు కంటే కూడా ఇందులో ఉన్నటువంటి వాల్యుబుల్ ఐడి కార్డు కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇప్పుడు మీరు కూడా ఎప్పుడైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబరు లేకపోతే మీ పర్సులో రాసి పెట్టుకోండి. ఒకవేళ పర్సు దొరికిందనుకోండి, వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు. అఫ్కోర్స్ నేనైతే తీసుకోను అనుకోండి, ₹1 కూడా తీసుకోను. ఎంత దొరికితే అంత ఇచ్చేస్తాము. ఒకవేళ డబ్బులు తీసుకున్నా సరే కనీసం మీకున్నటువంటి ఏటీఎం కార్డులు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. తర్వాత చాలా వాల్యుబుల్ కార్డ్స్ పెట్టుకుంటారు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు. ఇలాంటి మిస్ అయినప్పుడు అవన్నీ కూడా మళ్ళీ సమకూర్చుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండడం కోసం మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా సరే ఇలాంటి వస్తువు పర్సు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాల్యుబుల్స్ ఏదైనా దొరికినప్పుడు మీరు కూడా వాళ్ళ అందులో ఫోన్ నెంబర్ ఉందో లేదో చూసి మళ్ళీ వాళ్ళకు కాల్ చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా మీరు కూడా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. మరి ఈ వీడియోనైతే మొదటి నుంచి చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలాంటి పనులు, మంచి పనులు, అంటే నేను మంచి పనులు చేస్తానని చెప్పేసి నేను చెప్పనండి, కానీ వీలైనంత వరకు మంచి పనులే చేస్తానండి. సో అదనమాట. సో కాబట్టి మరొకసారి ఇలాంటి ఏదైనా దొరికిన వాల్యుబుల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ ఫోన్ చేసి అందజేస్తారని చెప్పేసి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తారని చెప్పేసి, మీరు కూడా ఆదర్శవంతంగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటానండి. నేను డాక్టర్ గురుప్రసాద్ని. అదేనంటే నాకు ఇంకొక పేరు ఉంది కదా, డాక్టర్ జీపీ ఫ్రమ్ ఏపీ. కామెడీగా చెప్పిన కంటెంట్ ఉన్నది మాత్రమే చెప్తా. థ్యాంక్ యూ.